సరస్వత్యే నమః. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతము. ఈరోజు ఈ వీడియోలో మీకు 2025వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలియజేస్తాను. విశాఖ నక్షత్రంలోని చివరి పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు, అదేవిధంగా మీ పేరులోని మొదటి అక్షరం తో, నా, ని, ను, నే, నో, యా, ఈ, యు అనేటువంటి అక్షరాలైతే మీది వృశ్చిక రాశి అగును. వీరికి ఆదాయము 2, అదేవిధంగా వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానము 2గా ఉందండి. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మార్చి నెలాఖరికి శని అర్ధాష్టమం నుంచి విడుదల కాబోతుంది. అదేవిధంగా గురువు మే నెల ఆఖరుకు సప్తమం నుంచి అష్టమంలోకి ప్రవేశిస్తాడు. రాహువు మే నెల ఆఖరులో అర్ధాష్టమానికి ప్రవేశిస్తున్నాడు. వీరికి ఏ విధంగా చూసినా కానీ మే నెల వరకు గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మార్చి చివరి నుంచి మే 15 వరకు కూడా అద్భుతమైన యోగకాలంగా చెప్పుకోవచ్చండి. వీరికి ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది, అది రెండో విషయం. కొన్ని కార్యాలు సాధించేటువంటి విషయంలో మే నెల వరకు వీరికి తిరిగే ఉండదండి. చాలా అద్భుతంగా ఉంది, అద్భుతమైన కాలంగానే చెప్పుకోవచ్చు. విద్యార్థులకైతే ఈ సంవత్సరంలో మే నెల వరకు కూడా మంచి విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంది. మంచి మంచి మార్కులతో ఉత్తీర్ణత అయ్యేటువంటి అవకాశాలు ఉంది. వీరి యొక్క విజయాన్ని చూసి తోటి విద్యార్థులు ఈర్ష్యపడే విధంగా కనిపిస్తూ ఉంది. అద్భుతమైన విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఉందండి విద్యార్థులకు. ఇక పై చదువుల నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది. మే నెల ఆఖరికల్లా వీళ్ళు స్థిరపడేటువంటి అవకాశం ఉంది. ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఏప్రిల్ మే నెలలో ఒక రకంగా చెప్పుకోవాలంటే వీరికి మంచి రాజయోగంగానే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మే తర్వాత వీరికి చిన్న చిన్న ఆటంకాలు, అష్టమ గురువు యొక్క ప్రభావంతో కొన్ని ఆటంకాలు కనిపిస్తూ ఉంది. ఏ విధంగా అయితే వీరి మాటకు తిరుగుండదో అదేవిధంగా వీరి మాటకు కొన్ని ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది మే నెల తర్వాత. కాబట్టి సంవత్సరం మధ్యకాలం నుంచి వీరు ప్రతి విషయంలోనూ కాస్త కష్టపడితే తప్ప ఫలితాలు కనిపించటం లేదు విద్యార్థులకైతే. కాబట్టి సంవత్సరం మధ్య భాగం నుంచి విద్యార్థులందరూ కూడా 1కి 4 సార్లుగా ప్రయత్నించి ప్రతి విషయంలోనూ వీరు విజయాన్ని తెచ్చుకోవాల్సిగా ఉంది. అదేవిధంగా వ్యాపారస్తులకైతే ఏప్రిల్ మే నెలల్లో వీరు సాధించేటువంటి విజయాలకు తిరుగుండదండి. ప్రతి విషయంలోనూ వీరికి విజయాలే కనిపిస్తూ ఉంది. ఏ విధంగా చూసినా కానీ వీరికి ఏప్రిల్ మే నెలలో మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో అర్ధాష్టమంలోకి రాహు ప్రవేశం వల్ల చాలా వరకు ఈ రాశి వారికి మతిభ్రంశం అనేది ఉంటుందండి. ప్రతి విషయంలోనూ అనేక విధాలైనటువంటి ఆలోచనలు, ఒకే ఆలోచన పైన స్థిరంగా ఉండలేక కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ విధంగా చూసినా కానీ వీరికి కొన్ని విషయాలు అర్థం కానట్లుగా పదే పదే దానిపైన ఆలోచన చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. రాహు అర్ధాష్టమంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పటి నుంచి ఈ రాశిలోని ప్రతి ఒక్కరికి కూడా ప్రయాణ విషయాల్లో దూర ప్రయాణాలు ఏదైనా ఉంది, కార్యసాధన కోసం దూర ప్రయాణాలు ఏదైతే ఉందో వాటన్నిటిలో కూడా ప్రయాణాలకు ఆటంకాలు కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈ అర్ధాష్టమంలో ఉన్నటువంటి
రాహు వల్ల. అదేవిధంగా గురువు యొక్క బలము సప్తమంలో ఉన్నంత కాలము చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అష్టమంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని కష్టాలు వీరే కొని తెచ్చుకునే విధంగా కూడా కనిపిస్తూ ఉందండి. కాబట్టి సంవత్సరం మధ్యకాలం నుంచి వీరు కాస్త నెమ్మదిగా ప్రయత్నించాలి. ఏ విషయంలో అయినా ఆత్రం లేకుండా, దుడుకు లేకుండా, ప్రశాంతమైన శుద్ధితో, చిత్తశుద్ధితో నిదానంగా ప్రయత్నిస్తే కానీ కొన్ని పనులు కొలిక్కి రావు. మతిమరుపు ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి చాలా విషయాల్లో ఆచితూచి అడుగేయాలి. ఇకపోతే సినీ రంగము, రాజకీయ రంగము, అదేవిధంగా న్యాయశాఖలో పనిచేసేటువంటి వారికి కావచ్చు, కళా కోవిదులకు కావచ్చు, చాలా వరకు అద్భుతమైన ఫలితాలు అయితే ఈ సంవత్సరం కనిపిస్తూ ఉందండి. వీరికి మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. వీరు కూడా దూర ప్రయాణాల్లో మాత్రం కాస్త ఆటంకాలు కనిపిస్తూ ఉంది. కాబట్టి దూర ప్రయాణాల విషయంలో కాస్త ముందుగానే ప్లాన్ చేసుకుని ప్రయాణాలు మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఖర్చుల విషయంలో వీరికి శుభకార్యాలకు కావచ్చు, లేదా మరింకే విధమైనటువంటి పెట్టుబడులకు కావచ్చు, కుటుంబంలోని వారికి ఏదైనా కొనుగోలు చేసేటువంటి విషయంలో కావచ్చు, ఇతరుల మాటలు విని, స్నేహవర్గం కావచ్చు, బంధువర్గం కావచ్చు, వారి మాటలు విని విపరీతమైనటువంటి ఖర్చు పెట్టి వీరు అప్పుల్లో చిక్కుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏదైనా శుభమూలక ధనవ్యయం అనే పరిస్థితి వస్తే ఆచితూచి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. వీరు అప్పుల్లో ఇరుక్కునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖర్చు విషయం అనేటప్పుడు చాలా వరకు ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని వీరు ముందుకు వెళ్ళాలి. ఈ సంవత్సరంలో గతంలో వీరు సాధించినటువంటి విజయాలను చూసి తోటి ప్రజలు కావచ్చు, లేదా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీరిపై ఈర్ష్యాద్వేషాలను పెంచుకొని ఉంటారండి. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా వీరు మంచి ఉత్తీర్ణత, విజయము, ఆదాయము పొంది ఇతరుల చేత ఈర్ష్యతో చూస్తూ కాలం గడిచింది. ఆ ఈర్ష్య అనేటువంటిది ఈ సంవత్సరం కాస్త ఎక్కువగా నరఘోష ఉంటుంది వీళ్లకు. నరఘోష అంటే దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇతరుల చేత ఏ విధంగా మెలగాలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి కొన్ని విషయాల్లో అతిగా వాగుడు లేకుండా నిదానంగా వీరు చాలా ప్రయత్నాలను సాధించుకోవాల్సి వస్తుంది. ఇతరుల చేత ఈర్ష్యతో చూస్తున్నంతసేపు వీరికి కార్యాటంకం ఎక్కువగా ఉంటుందండి. కావగల కార్యాలన్నీ కూడా వీరికి కొన్ని సమస్యలుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నరఘోషకు ఏదైనా ప్రత్యామ్నాయం చూసుకోవాలి వీరు. ఇంకొన్ని విషయాల్లో అంటే వాహనాలు కొనుగోలు చేసేటువంటి వారు, వాహనాలతో ఏదైనా సంపాదన విషయంలో ఉన్నటువంటి వారు కూడా ఈ అష్టమ గురువు ప్రవేశం వల్ల చాలా వరకు నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి వాహనదారులు లేదా వాహనాలను ఉపయోగించి సంపాదన చేసే ప్రతి ఒక్కరూ కూడా కాస్త నెమ్మదిగా ఉండాలి ఈ సంవత్సరం. ఈ గురువు వల్ల చాలా వరకు ఇబ్బందులు కనిపిస్తూ ఉందండి మే నెల తర్వాత. అప్పటి వరకు కాస్త బ్రహ్మాండంగా జరిగినట్టే ఉంటుంది. ఆ తర్వాత ఈ సంవత్సరంలో సంపాదించినటువంటి సంపాదన కూడా కొన్ని ఇబ్బందులకు వ్యయమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఇకపోతే వ్యవసాయదారులకు మే నెల ఆఖరు వరకు ఏ పంటల్లో అయినా సరే మంచి రాబడి, దిగుబడి ఉందండి. ఆ తర్వాత కాస్త మందకొడిగా సాగుతుంది. కొన్ని పంటల్లో నష్టం రావటం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి మే నెల వరకు ఏ పంటలైనా సరే ధైర్యంగా చేయండి. అప్పటి వరకు కూడా వీళ్లకు గురుబలంతో మంచి యోగకాలంగానే చెప్పుకోవచ్చు. అందులోనూ అర్ధాష్టమ శని విడుదల కాబట్టి మార్చి తర్వాత వీరికి పంటలు మంచి దిగుబడినిచ్చేటువంటి అవకాశాలు ఉంది. వ్యవసాయదారులు అయితే జూన్ నెల నుంచి కొన్ని పంటలు ఆచితూచి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. వీరు
కొన్ని విషయాల్లో అంటే ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని తీసుకుని వీరు కొన్ని ఆరోగ్య సమస్యలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఈ అపరిశుభ్రమైన ఆహార విషయంలో వీరు కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఈ ఆహారం తీసుకున్నందువల్ల వీరికి ఉదర సంబంధిత సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉందండి. తద్వారా ఔషధ సేవన, హాస్పిటల్స్కి వెళ్ళటము, ఖర్చులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఆహార విషయంలో కాస్త శుభ్రతను పాటించాలి ఈ రాశివారు. అదేవిధంగా వివాహానికి ప్రయత్నించేటువంటి స్త్రీ పురుషులందరూ కూడా మే నెల ఆఖరు వరకు వీరు ప్రయత్నించిన ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. వివాహం కాని వారికి కూడా వివాహాలు అయ్యేటువంటి అవకాశాలు దండిగా ఉన్నాయి. మే నెల తర్వాత కాస్త మందకొడిగా ఉన్నా కానీ మే నెల ఆఖరు వరకు కూడా వివాహాలు కాని వారికి కూడా వివాహాలు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఇక సంతానం కోసం ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏప్రిల్ మే నెలల్లో వీరికి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉందండి. సంతానం లేని వారికి కూడా సంతానం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. చాలా వరకు ఆ ఏప్రిల్ మే నెలల్లో వీరందరికీ కూడా ఈ వృశ్చిక రాశిలో ప్రతి ఒక్కరికి కూడా మంచి యోగ కాలంగానే చెప్పుకోవచ్చు. సంవత్సరం మొత్తం మీద ఆ 2 నెలలు మంచి భవిష్యత్తుని ఇస్తుంది. వీరికి అదృష్టాన్ని, ఆనందాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత కుటుంబంలో కొన్ని చికాకులు, చిన్న చిన్న గొడవలు ఇలా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సంవత్సరం మధ్య వరకు మాత్రం కుటుంబంలో పండగ వాతావరణం కనిపిస్తూ ఉందండి. వీరి మాటకు తిరుగులేని విధంగా చాలా వరకు శుభకార్యాల్లో ముందుండి చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది. ఏదైనా వస్తువులు కావచ్చు, ఆస్తి కావచ్చు, అమ్మాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ కూడా ఈ మే నెల తర్వాత ప్రయత్నిస్తే అమ్ముడైపోయేటువంటి అవకాశాలు అయితే దండిగా కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే ఆస్తులు పోగొట్టుకునేటువంటి విషయాలు ఉంది కాబట్టి మే తర్వాత వీరు సులభంగా అమ్ముకోవడానికి అవకాశాలు అయితే కనిపిస్తుంది. అమ్మాలనుకుని ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ కూడా మే తర్వాత ప్రయత్నిస్తే వీరికి త్వరగా అమ్ముడయ్యేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తుంది. అదేవిధంగా బయట దేశాలలో నివసించేటువంటి వారికి మే నెల ఆఖరు వరకు కూడా వీరికి కూడా మంచి ఆదాయం కనిపిస్తుంది. కొత్తగా వెళ్ళాలని ప్రయత్నించే వారికి కూడా ఈ ఏప్రిల్ మే నెలల్లో ప్రయత్నిస్తే సులభంగా వీరికి దారి దొరికేటువంటి అవకాశం ఉంది. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేటువంటి అవకాశాలు కూడా ఉంది. ఇకపోతే ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తోటి ఉద్యోగస్తులతో జూన్ నెల నుంచి కొన్ని శత్రుత్వాలు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జూన్ నెల నుంచి వీరందరూ కూడా ఈ రాశిలో ప్రతి ఒక్కరూ కూడా ఆచరించదగ్గ గొప్ప విషయం ఏమంటే శనగలు, బెల్లం కలిపినటువంటి పదార్థాన్ని కోతులకు కానీ లేదా గోవులకు కానీ పెట్టినట్లయితే ఈ గురువు యొక్క ప్రభావం, నెగిటివ్లో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావం వీరికి కొంత అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు అది తప్పకుండా ఆచరించాలి. ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవించడానికి ఇదొక సులభమైన సలహాగా చెప్తున్నాను. ఈ వృశ్చిక రాశిలోని వారందరూ కూడా శనగలు, బెల్లం అయితే కోతికి కానీ ఆవుకు కానీ తప్పకుండా పెట్టండి, ఓ 2-3 సార్లుగా. దాని ఫలితం అయితే కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. అదేవిధంగా వీరి కుటుంబంలోని ఇతరులకు కూడా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే తద్వారా చాలా వరకు డబ్బులు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి ఈ శనగలు, బెల్లం వల్ల అటువంటి విషయాల్లో కూడా కాస్త ఇబ్బందులు తప్పించుకోవడానికి అవకాశాలు దండిగా ఉంది. కాబట్టి తప్పకుండా అది ఆచరించండి. ఇకపోతే కొత్తగా వ్యాపారము చేయదలిచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మే నెల ఆఖరు లోపల వీరు ప్రయత్నిస్తే అందులో కూడా విజయం ఉందండి. మే నెల తర్వాత అయితే మాత్రం కొత్తగా వ్యాపారం చేయాలని వ్యాపార రంగంలోకి అడుగుపెట్టేవారు ఆచితూచి వ్యవహరించాలి. వద్దనే చెప్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ కలిసి వచ్చే కాలం వచ్చేంతవరకు వీరు వేచి ఉండక తప్పదు.
ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నటువంటి వారికైతే లాభాలు అయితే మే నెల వరకు బ్రహ్మాండంగా ఉంది. ఇక కొత్తగా నూతన గృహాలు కొనుగోలు చేయాలనుకునేటువంటి వారు, ఇక గృహ స్థలాలు కానీ, వ్యవసాయ భూములు కానీ, లేదా మరేదైనా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి వారికి కూడా జనవరి నెల నుంచి మే నెల వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుందండి. వీరికి సమయానుకూలంగా ధనము కూడా దొరికేటువంటి అవకాశాలు, ఎందుకంటే అప్పులు చేసేది ఎలాగో కనిపిస్తుంది కాబట్టి శుభమూలకంగా అయితే వీరికి ధనము సులభంగా చేతికి దొరికేటువంటి అవకాశాలు ఉంది. కొనుగోలు విషయాల్లో అయితే మే వరకు కొనుక్కోవచ్చండి. ఆస్తులు కావచ్చు, విలువైన వస్తువులు కావచ్చు, ఏ విషయంలో అయినా సులభంగా కొనుక్కోవచ్చు మే వరకు. మే తర్వాత అయితే ఆ విషయం కూడా కాస్త మందకొడిగానే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి కూడా మే వరకు అద్భుతమైనటువంటి విజయాలు కనిపిస్తూ ఉందండి. చాలా వరకు వీరికి విజయమే కనిపిస్తూ ఉంది. మంచి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళచ్చు. ఇక వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, ఈ ఔషధాలు విక్రయించేటువంటి మెడికల్ షాప్స్ వరకు కూడా ఈ మే నెల వరకు మాత్రం మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. మే నెల తర్వాత కాస్త మందకొడిగా ఉన్నా కానీ అలా జరిగిపోతూ ఉంటుంది. వీరికైతే పెద్ద ఇబ్బందులు అయితే ఏం కనిపించటం లేదు. చాలా వరకు బాగుంది. కానీ దూర ప్రయాణాల విషయంలో వీరికి కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తుంది. దూర ప్రయాణాలు ఏవైతే చేయాలనుకుంటారో వాటికి అనుకున్న సమయానికన్నా లేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి కాస్త ముందుగా ప్రయత్నించి ముఖ్యమైన కార్యాలకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీరికి గ్రహాలలో ప్రధాన గ్రహాలైనటువంటి రాహుకేతువులు, శని గురువులు వీళ్ళందరూ కూడా మారుతున్నారు. కాబట్టి వీరి రాశిపైన మరింత ప్రభావం కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా తీసుకున్నా కానీ 12 నెలల్లోకి వెళ్ళినా ఏప్రిల్ మే నెలల్లో మంచి లాభదాయకమైన యోగదాయకమైనటువంటి కాలంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇక కుటుంబంలో 70-75 సంవత్సరాల పైబడినటువంటి వారు ఉంటే అటువంటి వారి కోసం కూడా కొన్ని ఔషధాలను వీరు కుటుంబంలో వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించినటువంటి ఔషధాలు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ సమయానికి వీరికి ఔషధాలు కావాలనుకున్న సమయానికి డబ్బులు అందక కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉంది. కాబట్టి వీరు డబ్బు ఉన్న సమయంలోనే కొన్ని ఔషధాలను వీళ్ళు కుటుంబంలో పెట్టుకోవాలి. వారికి ఇబ్బందులు లేకుండా అలా గడవాలి. కాబట్టి ఔషధ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి పెద్దవారికి అయితే. ఇకపోతే చిన్న పిల్లలు, ఒక 6-7 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి పిల్లలు తోటి పిల్లలతో కీచులాడుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులు వారిపై ఒక కన్ను వేసి ఏప్రిల్ మే నెలల తర్వాత ఈ చిన్న చిన్న గొడవలు లేకుండా, తద్వారా పెద్దలు ఒకరినొకరు కీచులాడుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ముందుగానే జాగ్రత్తగా చిన్నపిల్లల్ని అలా ఒక కన్నేసి ఉండండి. మిగిలిన విషయాల్లో అంతా కూడా వీరికి బాగానే ఉంది. ఇక కొన్ని వ్యాపారాలు అంటే అలంకరణకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆ వ్యాపారాల్లో ఆల్రెడీ ఉన్నవారికి కానీ కొత్తగా ప్రవేశించే వారికి కూడా కానీ ఈ సంవత్సరం మొదటి 6 నెలలు చాలా వరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంది. పోగొట్టుకున్నటువంటి విషయాల్లో కూడా, అంటే ముందు ఏదైనా డబ్బులు పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా ఈ ఏప్రిల్ మే నెలల్లో కాస్త ఆశాజనకంగా ఉంది. పోయిన వస్తువులు తిరిగి దొరికేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది. మంచి యోగదాయకమైన సమయం అండి ఆ 2 నెలలు మాత్రం. మిగిలిన విషయాల్లో మాత్రం కాస్త ఇబ్బందులుగా కనిపిస్తూ ఉంది. ఇకపోతే మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈ గురువు అష్టమంలో ఉంటే, అంటే సప్తమంలో ఉన్నంత వరకు వీరికి మంచి యోగకాలంగా ఉంది కదా, మరి అష్టమంలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా చెప్పరాని కష్టాలు వస్తుందంటే అలా అని కాదండి. సుఖపడుతూ ఉన్నట్టుండి కాస్త ఇబ్బందికైనా సరే ప్రజలు నోచుకునేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అది వారికి సమస్యగా అన్నట్టుగా కనిపిస్తుంది. ఆ సమస్యలు కూడా మీరు ధైర్యంగా నిలబడితే అది పెద్ద విషయం కాదండి. అలా గడిచిపోతూ ఉంటుంది.
సులభంగా ఈ శనగలు బెల్లం అయితే మాత్రం ఆవుకు లేదా కోతికు పెట్టండి. దానివల్ల అది పెద్ద సమస్య లేకుండా అలా గడిచిపోతూ ఉంటుంది. తర్వాత దుర్గాదేవి యొక్క ఆరాధన వల్ల ఈ రాహువు అర్ధాష్టమంలోకి వచ్చిన తర్వాత దుర్గాదేవి యొక్క ఆరాధన వల్ల వీరికి ఆ రాహు యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుందండి. ఎక్కడైనా దుర్గాదేవి యొక్క మందిరాలను దర్శించండి వీలైనప్పుడు. దాని ప్రభావం కూడా తగ్గితే ఇంకాస్త మంచిగా అలా సాగిపోతూ ఉంటుంది. మిగిలిన విషయాల్లో ఏ విధంగా చూసినా కానీ వీరికి కాస్త అనుకూలంగానే ఉంది. ఏ రంగంలో వారికైనా సరే అదే రంగంలో ఉన్నటువంటి వారితో మాత్రం శత్రుత్వాలు ఉందండి. ఆ విషయంలో మాత్రం అదే ఏషియా దేశాలు అని చెప్పాను కదా, కాస్త నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఆ నరఘోష విషయంలో ఏదైనా రెమెడీ అయితే పాటించండి. నరఘోషకు రెమెడీ ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, సర్వతోభద్ర యంత్రాన్ని దాన్ని ధరించడము, లేకపోతే ఎక్కడైనా ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటే ఆ దేవస్థానానికి ప్రతి మంగళవారం వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల కూడా ఈ నరఘోష యొక్క ప్రభావం కాస్త తగ్గుతుంది. వీటన్నిటిని పాటిస్తూ ఈ 2025 సంవత్సరాన్ని విజయవంతంగా దాటాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.